రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందన్నటువంటి నినాదంతో కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఓటర్లతో పాటు నిరుద్యోగులను ఆకర్షించి ఈరోజు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఆ నిరుద్యోగ యువకులు ఎక్కడున్నారు, విద్యార్థుల సమస్యలేంటి పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో 20 నెలల అనంతరం ఈరోజు నిరుద్యోగ యువకులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఈరోజు రాష్ట్రంపై దండెత్తడానికి సన్నద్ధమవుతున్నారు. వారి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే విషయం ప్రస్తుతం ఏఐఎస్ఎఫ్ నాయకులు మనతో ఉన్నారు. ఏఐవైఎఫ్ చూస్తే కనుక ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది. 20 నెలలు కావస్తుంది. నిరుద్యోగులు ఎక్కడున్నారు, వారికి వృత్తి ఎక్కడుంది తెలియదు, జాబ్ క్యాలెండర్ లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్, ఈ సమస్యలన్నింటి మీద కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మీద కూడా వెనక ఎటువంటి నిర్లక్ష్యం వారు వెంటాడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న సందర్భంలో నిరుద్యోగ ఆశలను గల్లంతు చేశారు. ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి నిరుద్యోగ యువకులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు, వారికి నిరుద్యోగ భృతిస్తాము, నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేస్తాము, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి, వెంటనే మా ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు ఆలోచన చేయడం చాలా దుర్మార్గం. ఆ రోజు మీరు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచి లబ్ధి పొంది ఈరోజు నిరుద్యోగ యువకులు మీరు పక్కన పెట్టేయడము అన్యాయము. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఊసేయలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మేము చెప్తూ ఉన్నాం, విద్యార్థి యువజన సంఘాల కార్యాచరణ కమిటీగా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోనైనా నిరుద్యోగ భృతి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్లయితే భవిష్యత్తు పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది శ్రీకాకుళం జిల్లాగా శ్రీకాకుళం క్రాంతి భవన్ నుంచి మేము తెలియజేస్తుంది ఏమిటంటే, ముందుగా మేము మీకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే దీనిపైన మీరు స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. వైఖరి మీరు మార్చుకోకపోతే దశల వారి పోరాటాలు చేయడానికి విద్యార్థి యువజన సంఘాలుగా మేము ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రస్తుతం డిఎస్సి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, పోలీస్ శాఖలో కూడా నియామకాలు చేపట్టారు, ఇవన్నీ కూడా కాదు అని వాళ్ళ సమాధానం చెప్తే కాదు అనేసి అంటే ఈరోజు మెగా డిఎస్సి అన్నారు, అప్పుడు చూసినట్లయితే మెగా డిఎస్సి ఇచ్చిన పాపాన లేదు. పోలీస్ శాఖలు అన్నారు, అది కూడా వాళ్ళు రిలీజ్ చేయడమే జరిగింది, కానీ అది ఎంతవరకు తీస్తారనేది ఎంతవరకు లేదు. 5,700 మంది కానిస్టేబుల్ శిక్షణ వరకు వచ్చేసారు, వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా డిఎస్సిలో కూడా మెగా డిఎస్సిలో భాగంగా చాలామంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేశారు. సో ఇటువంటి ప్రక్రియ ఇంకా మేము కొనసాగిస్తున్నాం 20 నెలల వ్యవధిలో. గత 5 ఏళ్ళలో ఎటువంటి రిక్రూట్మెంట్ లేని నేపథ్యంలో అని వాళ్ళు సమాధానం చెప్తే మీ కార్యాచరణ యూటర్న్ తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది కొత్త ఏమీ కాదు. వాళ్ళు మొదటి నుంచి కూడాను 10 ఉద్యోగాలు తీస్తే 10,000 ఉద్యోగాలు తీస్తామని ప్రచారం చేసుకోవడం జరుగుతుందే తప్ప ఎవరికి కూడా ఉన్నదంతలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది సన్నాయి నొక్కులు నొక్కితే ఇక్కడ ఉన్న విద్యార్థి యువజన సంఘాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మీరు స్పష్టమైన వైఖరిని ఇప్పుడు మీరు తెలియజేయండి. ఇప్పుడు మీరు పెట్టినా సరే అక్కడ సచివాలయంలో కానీ, లేదంటే శాసనసభలో కానీ, లేదా మంత్రిమండలిలో కానీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి. ఏమిటా స్పష్టమైన వైఖరి? నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నా ఉద్యోగాలు ఇవ్వు, ఏదో సన్నాయి నొక్కున్నట్లుగా 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది. మీరు స్పష్టమైన వైఖరి తెలియజేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూ ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి నిరుద్యోగ యువకులతో పాటు విద్యార్థులు కూడా ఎంతగానో దోహదపడ్డారు. కాకపోతే వారు వచ్చినటువంటి సమస్యల విషయాల్లో మాత్రం ఈరోజు నోరు మెదపకుండా, ఒక స్పష్టత ఇవ్వకుండా పాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై మాత్రం ఈరోజు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉండబోతుంది ఈ కార్యాచరణ? నిరుద్యోగులు యువకులకు ఎవరికి వృత్తి ఇవ్వలేదు, విద్యార్థుల సమస్యలు అలాగే వదిలేశారు. కొంతమేరకే అనిపించిన డిఎస్సి నియామకాలు కావచ్చు, కానిస్టేబుల్ నియామకాలు, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళిపోయి గతంలో కూడా శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశాం. పోరాటాలు అనేవి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద, మోదీ పైన, బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అసిస్టెంట్ పోస్టులు అనేవి భర్తీ జరిగింది. ఈరోజు నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను, అయినా సరే ఈరోజు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల గత 15 ఏళ్ళ నుంచి ఈరోజు ఉద్యోగాలు లేవు. ఉదాహరణకు అంబేద్కర్ యూనివర్సిటీలో తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పర్మనెంట్ పోస్ట్ ఉద్యోగం కూడా లేనటువంటి దుస్థితి అనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి అంతేకాకుండా గతంలో స్టూడెంట్ ఫెడరేషన్ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, ఏఐవైఎఫ్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కానీ అన్నీ కూడా గతంలో ఈ రియంబర్స్మెంట్ ఫీజులు, స్కాలర్షిప్
స్కాలర్షిప్ల మీద పోరాటం చేసింది. మరి అంతేకాకుండా ఈరోజు తీసుకున్నట్లయితే ఈ బీటెక్ చదువుతున్న విద్యార్థులు కానీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదని చెప్పి ఈరోజు ఆ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. రియంబర్స్మెంట్ ఫీజులు, స్కాలర్షిప్లు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ యూత్ కాంగ్రెస్ తరఫున కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా రోడ్లు కానీ, మరి మిగతా పరిస్థితి కానీ, సీసీ రోడ్లు చిన్న చిన్నవి కూడా వేయడంలో కూడా ఈ ప్రభుత్వం అనేది విఫలమైంది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సమస్యలన్నీ పరిష్కార మార్గం కానీ చేపట్టలేకపోతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి చేసింది. మరి అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం వచ్చిన రోజునే మేము ముట్టడి చేసి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాలు అనేవి అఖిల పక్షంతో కలిసి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ ఉందో అది ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయిన నేపథ్యం ఈరోజు విద్యార్థులు కళాశాల నుండి విడుదలైన సర్టిఫికెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే పరిస్థితి ఉంటే కళాశాల యాజమాన్యాలకి విద్యార్థులకి మధ్య ఉన్నటువంటి చూస్తుంది. నిజంగా అండి, యాక్చువల్గా మీరు గత 2 ప్రభుత్వాలు చూసొచ్చు. కాంగ్రెస్ నుంచి మనం చూసుకుంటూ వస్తే మన వైఎస్ఆర్సీపీ తరపున కానీ ఎప్పుడు కూడా ఏ విద్యార్థికి కూడా అన్యాయం చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఏ పార్టీలో కూడా లేవు. ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వస్తుందో కేవలం విద్యార్థుల పైన మాత్రమే వాళ్ళు ప్రభావం చూపిస్తున్నారు. అంటే ఏ విధంగా చెప్పుకోవాలంటే ఎవరిని కూడా సరిగ్గా చదవనివ్వం, ఎవరిని కూడా బాగుపడడం, అంటే ఒక సోమరిపోతులను తయారు చేయాలనే ఆలోచన మీద ఉన్నారేమో ఈ టీడీపీ ప్రభుత్వం. అంటే ఎటువంటి జ్ఞానం లేని ఒక యువతను తయారు చేస్తే ప్రశ్నించడానికి ఎవరు కూడా రేపు పొద్దున్న రోడ్డు మీదకి ఎవరు రారు, మేము ఎలా కావాలంటే అలాగా ప్రభుత్వాన్ని నడిపించుకోవచ్చు అనే ఆలోచన మీద ఉన్నారేమో ఈ టీడీపీ ప్రభుత్వం. యువత దేశానికి వెన్నెముకని గొప్పలు చెప్పుకుంటున్నారు ప్రభుత్వాలు. ఎలాగ యువతకి ఇటువంటి అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ అఖిలపక్షం ఎటువంటి కార్యాచరణ రూపొంది? మేమైతే ఇప్పుడు మీరందరూ చూడొచ్చు, ఇక్కడ ఎప్పుడైతే మేము మీ అందరం కలిసామో కేవలం దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేవలం విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల్ని ఎదుర్కోవడం కోసం ఇంతమంది మేమందరం కూడా ఒక కార్యాచరణ అనేది రూపొందించుకొని ముందుకు వెళ్తాం. ఎందుకు అంటే నిజమైన విద్యార్థులు అనేవాళ్ళు కరెక్ట్గా చదువుకొని రేపు పొద్దున్న భవిష్యత్తులోకి వస్తే వాళ్ళే నిజమైన సంపద మన రాష్ట్రానికి. అలాంటి వాళ్ళు మీరు అన్యాయం చేస్తే మేమందరం కలిసి ఎలాంటి పోరాటాలకైనా ముందుండి దేనికైనా తెగించి మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్తున్నాను, కేసులు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, దేనికి భయపడే ప్రసక్తులు లేవు. మీకు సిగ్గు ఉండాలండి, నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు ఉండాలి. ఒక విద్యార్థిని అన్యాయం చేసి ఎన్ని కుటుంబాలను పొట్టన పెట్టుకుంటారండి మీరు? అంటే మేమందరం కూడా ఎక్కడికో వలసలు వెళ్ళి ఎక్కడో పట్టుకూటు కోసం కూలి పనులు చేసుకునే పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తారా? అంటే దేశాన్ని, రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే ఆలోచన మీకు ఉందా? ఈ నిజంగా మీ ఆర్టీవీ తరపున మీకు ప్రశ్నిస్తున్నాను, నిజంగా మీకు కానీ డెవలప్ చేయాలి, ఎవరినైనా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉంటే విద్యార్థి దశ నుంచే ముందు స్టార్ట్ చేయండి. వాళ్ళని డెవలప్ చేస్తేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుద్ది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. వీళ్ళకి అన్యాయం జరిగితే ఇక్కడున్న మా అన్నదమ్ములు అందరి తరపున రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి కార్యక్రమం చేయడానికైనా నిజంగా చెప్తున్నాను, ఎలాంటి కార్యక్రమాన్ని ఫిల్ట్ పట్టుకొని రోడ్డు మీదకు లాక్కొచ్చే పరిస్థితులు కూడా మీ గవర్నమెంట్కి తీసుకొస్తామని చెప్పి ఇక్కడ నుంచి మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నాను. చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను వ్యతిరేకిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ ఆందోళన మాత్రం శ్రీకాకుళం నుండే శ్రీకారం చుడుతున్నారు. పోరాటాలు పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో నిరుద్యోగ యువత పోరాటం పురుడు పోసుకునే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువకులందరూ కూడాను నిరుద్యోగ యువకులతో పాటు విద్యార్థుల సమస్యలపై అండగా ఉంటాం. ప్రభుత్వం 20 నెలలు కావస్తున్నా వారి సమస్యలు పక్కన పెట్టి అభివృద్ధి చేస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం, అదేవిధంగా పెట్టుబడులు తెస్తామని చెప్తున్నారు. కానీ ఏదైతే దేశానికి వెన్నెముక చెప్పుకుని విద్యార్థులు యువకుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ విధంగా చూస్తూ పోరాటాలు చేస్తే కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టి యువకుల్ని విద్యార్థులు భయపెడుతున్నారు. వాటిని అతిక్రమించి ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఆనాడు చూసుకున్నట్టయితే మన కూటమి ప్రభుత్వం అధికారం రాకమునుపు 20,000 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మలికింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టే 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా సరే ఎక్కడ ఉద్యోగాలు తీసిన హామీ లేదు. అదేవిధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విద్యార్థులు యువకులకి మేము అధికారం చేపట్టిన తర్వాత మేము ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులకి మేము వేరే ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి వచ్చింది. అదేవిధంగా ఆ రోజు ఎక్సైజ్ కమిషనర్ గారు మీకు ప్రత్యామ్నాయం కల్పిస్తాము, అనేక విధాలుగా మీకు ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ చూసుకున్నట్టయితే ఈరోజు
ఈ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగస్తులనే కాకుండా 20 లక్షల మంది పైచిలకు వాలంటీర్లను కూడా ఈరోజు రోడ్డు మీద పడేసిన మహాఘనత ఈ కూటమి ప్రభుత్వానికి నాయకులకే దక్కింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులకి ఈరోజు దారుణంగా పీడీ యాక్టులు పెడుతున్నారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నారు, బయటికి గలం కూడా ఎత్తుకోని పరిస్థితి నెలకొంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకవేళ ఇలాంటి యాక్టులు పెట్టినట్టయితే అఖిల భారత యువజన సమైక్య మిగతా ప్రజానాయకుల యువజన విద్యార్థి సంఘాలను కలుపుకొలుకొని మేము ప్రత్యక్ష పరోక్ష పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అంటే కనుక ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం సచివాలయాలన్నీ కూడా ఈరోజు విచ్ఛిన్నమై బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీల ఉద్యోగాలు కూడాను ఈరోజు అడ్డగోలుగా తొలగించడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు నిరుద్యోగ యువక పాలిట మాత్రం శాపంగా మారింది. చూస్తే కనుక ఇటీవల వైజాగ్లో జరిగినటువంటి సిఐఏ సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి, 16 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగాయి. అందులో వాస్తవం ఏమైనా ఉందా? అందులో వాస్తవం ఏం లేదండి. ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే ఇప్పుడు వైజాగ్లో జరిగిన ర్యాలీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా విడుదల చేయకుండా అలాగే లేక చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనకి వైజాగ్లో జరిగిన ధర్నాలో చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన అక్రమంగా రౌడీ షీటర్ల కేసులు ఓపెన్ చేసి అలాగే వారిపైన దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారు. వారిపైన దౌర్జన్యంగా దాడులు చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వారిపైన అలాగే పిల్టుబట్టు లాగడం కానీ జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే విద్యార్థులకు బాసటగా నిలడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చేస్తున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి వారిపై కేసులు పెట్టడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్బంధ వైఖరి మాత్రం ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభమైనటువంటి ఈ ఆందోళన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాప్తుంది. 20 నెలల పాలనలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు వృత్తి ఇవ్వడం కానీ ఇవేవి చేయనట్టు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాం, పెట్టుబడులు తెస్తున్నాం, పరిశ్రమలు నెలకొల్పుతున్నాం అని చెప్తున్నారు. మరి ఈ విషయంలో వీరు చేస్తున్నటువంటి పోరాటాలకి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతుందా, లేకపోతే ఈ పోరాటానికి ఈరోజు విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగ యువకులు కూడాను బాబు వస్తే జాబ్ వస్తుందనే మాట నిలబెట్టుకుంటారా లేదనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.